హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం పెద్దవాళ్లతో పని అనే కథ చెప్పుకుందాం. అనగనగనగా భారతదేశంలో ఒక గొప్ప సామ్రాజ్యం ఉండేది. అది విస్తరణలో కూడా చాలా పెద్దదన్నమాట. ఆ సామ్రాజ్యాన్ని ఆనుకొని దానికంటే పెద్ద కారడవి ఒకటి ఉండేది. ఒకనాడు మండు వేసవి కాలంలో మిట్ట మధ్యాహ్నపు వేళ ఎండ కూడా చాలా తీక్షణంగా ఉంది. అటువంటి సమయంలో ఆ అడవిలో నివసించే ఒక నక్కకి విపరీతమైన దాహం వేసింది. కానీ దానికి నీళ్ళు ఎక్కడా దొరకలేదు. అయినా సరే వెతుక్కుంటూ బయలుదేరింది. ఇంతలో దానికి ఒక కొలను కనిపించింది. దీంతో ఆ నక్క అక్కడ తన దాహాన్ని తీర్చుకొని కొలను ఒడ్డునే ఒక పెద్ద చెట్టు కనబడితే దాని నీడలో విశ్రమించింది. అయితే అనుకోకుండా అదే సమయానికి ఒక తోడేలు అక్కడికి వచ్చింది. నక్కని చూడగానే ఆ తోడేలుకి ఎనలేని సంతోషం కలిగింది. నక్కకు ధైర్యం, సాహసం లేవు, కానీ అది ఎంతో జిత్తుల మారిది, తెలివైనది అన్న సంగతి తోడేలుకి చాలా బాగా తెలుసు. ఏంటి తమ్ముడు, చాలా తీరిగ్గా కూర్చున్నట్టున్నావు? వేట నీకు ఇవాళ మంచి జోరుగా సాగినట్టుందే అని వెటకారంగా అడిగింది తోడేలు. వేట లేదు, నా తలకాయ లేదు, నా బందా లేదు. ఎండ మండిపోతూ గొంతు ఎండిపోతూ ఉంటే వేట ఎక్కడ దొరికింది మావా? అయినా ఏం వేటలే, రోజు కోళ్ళని తిని నాలుక మీద చచ్చిపోయింది అని నిస్పృహగా బదులు చెప్పింది ఆ నక్క. ఈ మాటలు వినగానే తోడేలుకి టక్కున ఏదో గుర్తు వచ్చినట్లు అనిపించింది. అదేరా తమ్ముడు, నీలాగే నేను కూడా బాధపడుతూ ఉంటాను. ఇంకా ఎన్నాళ్ళని ఈ లేళ్ళు పొట్టేళ్ళు తప్ప మరేమీ లేక నాకు చవి చచ్చిందంటే నమ్ము అని ఆ నక్కతో రెచ్చగొట్టేలా అంది తోడేలు. అయితే ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, కానీ ఇంతలో ఒక చిరుతపులి కూడా అక్కడికి వచ్చి ఈ రెండిటితో కలిసింది. దాన్ని చూస్తూనే జిత్తులు మారిన నక్క, తోడేలు తోకలు జాడించి చెవులు ఆడించి భక్తితో తలలు వంచి నమస్కరిస్తాయి. అది భక్తి అనుకున్నారేమో, వాటికున్న భయం. అలా నమస్కరించకపోతే ఆ చిరుతపులి తమ మీద పడి తినేస్తుందనే భయం. అప్పుడు చిరుతపులి, ఓహో, బావబొమ్మర్దులు బాతాకానిలా పడ్డారే, భారీ ఎత్తున ఏదో వేట సాగించే ఉంటారు అని పలకరించింది చిరుత. అక్కడనే ఉన్న ఒక చెట్టుకి స్థిమితంగా నీడని ఆనుకొని కూర్చొని ఈ రెండిటితో మాట్లాడడం మొదలుపెట్టింది. నక్క, తోడేలు మాట్లాడుతూనే ముఖాలు చూసుకున్నాయి. ఇంతలో ఉన్నట్టుండి ఒక్కసారిగా వినయం ఉట్టిపడేలాగా గొంతుపట్టి ఆ నక్క, బావగారి దాటి ముందు దర్పాల ముందు మేమెంత, ఏనాడైనా మేము ఇంతైనా అడవి పంది మాంసం తిని ఎరుగుదామా? కాస్త ఎనుబోతు బొమికైనా కొరికి ఎరుగుదామా? మా ఎంత, మా వేట ఎంత? మేమేదో చిన్న కోళ్ళని, బాతుల్ని, కుందేళ్ళని వేటాడి బతుకుతున్నాం అని చెప్పింది. అందుకు ఏంటో అనుకుంటారు, కానీ అడవి పంది మాంసము, ఎనుబోతు బొమికలు తిని నాలుక బెరడుగట్టుకుపోయింది. బావగారు, కొడితే ఏనుగు కుంభస్థలమే కొట్టాలి, దాని కుంభస్థలాన్నే తినాలి. అదే అసలైన మగతనం అంటే ఏమంటారు అని అడిగింది చిరుతపులి. చిరుతపులి పలుకులు వినగానే మన నక్కగారికి ఉన్నట్టుండి ఏదో ఉపాయం తట్టింది. బావగారు, నిజంగా మీరు మా తరపున బ్రహ్మస్వరూపులు లాంటివారు. మీ రాకతో ఇంతకాలంగా మేము పడుతున్న బాధలన్నీ పట్టాపంచలైపోయాయి. మిమ్మల్ని చూడగానే మాకు ఒక మంచి ఉపాయం కూడా తట్టింది. అది చాలా గొప్ప ఉపాయం సుమండి అంది నక్క అతి వినయాన్ని నటిస్తూ. ఈ మాట వినగానే ఏమిటి ఆ ఉపాయం, నాకు కూడా చెప్పండి అని తోడేలు, చిరుతపులి చెప్పలేని ఆత్రంతో అడిగినాయి నక్కను. అప్పుడు నక్క చెవులు ఊరేటువంటి చక్కటి ధోరణిలో, బావగారికి అన్నగారికి కూడా నాలుక మీద చెవులు చచ్చినట్టు స్పష్టంగా తెలిసిపోయింది. ఇక నా సంగతి చెప్పనే అక్కర్లేదు. రోజు ఆ కోళ్ళు, బాతులు, కుందేలు తిని నా నాలుక మీద చెవులు కాదు, నాలుకే చచ్చిపోయింది. ఈ పరిస్థితుల్లో మనం సరాసరిగా
మనకు పెద్ద అయినటువంటి సింహం వద్దకి నేరుగా వెళ్ళి అసలు ఏ మాట మొహమాట పడకుండా ఆయనతో పాటే వేటకు బయలుదేరితే ఎంతో బాగుంటుందని నా ఉద్దేశం అని అన్నది. ఇందుకు భలే ఉపాయం అని తోడేలు, చిరుతపులి నక్కను ఎంతో మెచ్చుకున్నాయి. నక్క చెప్పిన సలహా ప్రకారం ఆ 3 మృగరాజు అయినటువంటి సింహం వద్దకు బయలుదేరాయి. దారి పొడవున తోడేలు, చిరుతపులి అది ఇచ్చిన ఉపాయానికి దాన్ని మెచ్చుకుంటూనే ఉన్నాయి. ఇంతలో ఆ 3 కలిసి మృగరాజు వద్దకు చేరుకున్నాయి. వెళ్ళి తమ మధ్య జరిగిన సంభాషణ అంతా చిరుతపులి మిగతా 2టికి ప్రతినిధిగా ముందు ఉండి సింహానికి వివరించింది. సింహం వీళ్ళు చెప్పిన కథలన్నీ వినింది. వీళ్ళ మధ్య జరిగిన కథ అంతా చాలా జాగ్రత్తగా శ్రద్ధగా విన్నది. కాసేపు ఆగండి, నేను ఆలోచించుకొని మీకు ఏ విషయం చెప్తాను అని చెప్పింది. అని చెప్పి సింహం ఆలోచనలో మునిగిపోయింది. సింహం ఏమి చెప్తుందా అని నక్క, తోడేలు, చిరుతపులి ఎంతో ఆత్రంగా చూడసాగాయి. అలా కాసేపు ఆలోచించాక వీరు చెప్పిన దానికి సింహం సరేనని అంగీకరించింది. ఇప్పుడు మృగరాజుతో సహా సింహం, తోడేలు, చిరుతపులి ఈ 3 కలిసి ఆ మిట్ట మధ్యాహ్నపు మండుటెండలో ఏనుగుని చంపి తినాలని చెప్పి బయలుదేరాయి. వీటన్నిటిలో ముందుగా సింహం నడవసాగింది. సింహానికి కుడివైపున చిరుతపులి నడవసాగింది. అయితే ఆ చిరుతపులికి కుడివైపున తోడేలు, సింహానికి ఎడం వైపున నక్క నడవసాగాయి. సూర్యుడు అస్తమించే వరకు అవి అలా తిరుగుతూనే ఉన్నాయి. కానీ ఎంత తిరిగినా తిరిగి వాటికి కాళ్ళు నొప్పులు వచ్చాయి, ఆకలేసింది, దాహం పెరిగింది తప్ప అవి వెతుకుతున్నట్లు ఏనుగు దొరకలేదు. ఏనుగు కాదు కదా, కనీసం ఫాలో అవుతూ వెళ్ళడానికి ఏనుగు అడుగులు కూడా దొరకలేదు. చివరికి ఈ 4 ఏనుగు మాట దేవుడెరుగు, ఏదో ఒక మాంసం దొరికితే చాలరా బాబు మన ఆకలి తీరడానికి అనుకునే స్థితి వచ్చింది. అంతలోనే అనుకోకుండా అదృష్టవశాత్తు ఆ దారిన ఒక లేడి పోతూ ఉంది. ఆ లేడిని పట్టుకొని అవి చంపేశాయి. అప్పుడు ఆ లేడిని నక్క సమానంగా 4 వంతులు వేసింది. ఆకలితో నకనకలాడుతున్న చిరుత, తోడేలు వాటి వంతులు ఆరగించబోయాయి. ఇంతలో ఆగండి అని గర్జించింది సింహం. నేను మృగరాజునన్న సంగతి తెలుసు కదా, రాజునైన నాకు 2 భాగాలు, న్యాయశాస్త్ర ప్రకారం నా సంతతికి 1 భాగం, పోతే ఇక 1 భాగం మిగిలి ఉంది. ఆ భాగాన్ని మాత్రం మీలో ఎవరైనా సరే నాతో యుద్ధం చేసి జయించి గెలుచుకోవచ్చు అని చెప్పింది. ఇలా చెబుతూ మృగాలకు పెద్ద అయిన సింహం ఆ లేడిని తన కాళ్ళ కిందకు లాక్కొని మిగతా 3టితో యుద్ధానికి సిద్ధపడింది. అయ్యో, పెద్దవాళ్లతో పని ఇంతే కాబోలు అనుకొని సింహం వైపు చూస్తూనే నక్క, తోడేలు, చిరుతపులి చల్లగా జారుకున్నాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.